దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మా లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఈ సంవత్సరాంతపు ఆరాధనను మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ 2024 సంవత్సరంలో చివరి ఆదివారపు ఆరాధనలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆరాధనను మేము ప్రార్థించి ప్రారంభించుకొనిచుండగా మాతో మీరుండి నడిపించి మా ద్వారా నాయన సమస్తమైన మహిమ మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. పాడేదాం హల్లెలూయా, కొత్త పాట పాడేదాం అనే పాట పాడుకుందాం. పాడేదాం హల్లెలూయా, కొత్త పాట పాడేదాం. పాడేదాం హల్లెలూయా, కొత్త పాట పాడేదాం. ప్రభు మంచివాడు, మంచి చేయువాడు, సర్వశక్తిమంతుడు. ప్రభు మంచివాడు, మంచి చేయువాడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఆశ్చర్యకరుడే, ఆయన ఆశ్చర్యకరుడే. పాడేదాం హల్లెలూయా, క్రొత్త పాట పాడేదాం. పాడేదాం హల్లెలూయా, క్రొత్త పాట పాడేదాం. సర్వజనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుడి. స్వరమండలం మేళతాళములతో ప్రభువుని స్తుతించుడి. సర్వజనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుడి. స్వరమండలం మేళతాళములతో ప్రభువుని స్తుతించుడి. ఆయన మనలను సృజించెనే, ఆయనను ధ్యానింతుము. ఆయన మనలను సృజించెనే, ఆయనను ధ్యానింతుము. పాడేదాం హల్లెలూయా, క్రొత్త పాట పాడేదాం. పాడేదాం హల్లెలూయా, క్రొత్త పాట పాడేదాం. మంచి దేవుని కృప మన ఎడల నిరంతరం ఉండును. ఆయన కృప మహోన్నతం, అది ఎన్నటికీ నిలచును. మంచి దేవుని కృప మన ఎడల నిరంతరం నుండును. ఆయన కృప మహోన్నతం, అది ఎన్నటికీ నిలచును. దినములు గడియలు మారినను మారని వాడు మన యేసు. దినములు గడియలు మారినను మారని వాడు మన యేసు. పాడేదాం హల్లెలూయా, క్రొత్త పాట పాడేదాం. పాడేదాం హల్లెలూయా, క్రొత్త పాట పాడేదాం. ప్రభు మంచివాడు, మంచి చేయువాడు, సర్వశక్తిమంతుడు. ప్రభు మంచివాడు, మంచి చేయువాడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఆశ్చర్యకరుడే, ఆయన ఆశ్చర్యకరుడే, ఆయన ఆశ్చర్యకరుడే, ఆయన ఆశ్చర్యకరుడే. హల్లెలూయా.
దేవుని ఘనమైన శ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరొక ఆదివారపు ఆరాధనలో ఈ రీతిగా దేవునితో కలిసి మనం సహవాసం చేయడానికి దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మన KSPM నుండి వెలువడుచు ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట శుభములు, అలాగే నా వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. 2024వ సంవత్సరంలో డిసెంబర్ నెల 29వ తేదీలోనికి మనం వచ్చేసాం. మనం ప్రారంభించిన 2024వ సంవత్సరంలోని 52 ఆదివారాలు ఈ రోజుతో అయిపోతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా ఈ ఆదివారం సంవత్సరాంతపు చివరి ఆదివారము అనేటటువంటి సంగతి మనందరికీ విదితమే. ఈ రీతిగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు దాని మీద ఉండును అనే వాక్యం ఏదైతే ఉందో, ప్రభు ఆ వాక్యాన్ని మనందరి జీవితంలో నెరవేర్చి ఈరోజు వరకు ఇలాగున నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశం దేవుని యొక్క లేఖనాల్లో నుంచి చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, పాత నిబంధన గ్రంథమైనటువంటి పరిశుద్ధ బైబిల్లో రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? మరోసారి ఈ వచనాన్ని చదువుతున్నాను. అతడు అనగా ఎలీషా, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను అనేటటువంటి ఓ మంచి మాట క్రీస్తునందు ప్రియమైన వారులారా ఈ లేఖనాల్లో వ్రాయబడగా మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరాంతపు ఆరాధనలోనికి వచ్చినటువంటి మనం, సేవకులుగా మేము, విశ్వాసులుగా లేక దేవుని ప్రజలుగా మీరు, ప్రతి ఒక్కరము కూడా పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ, ప్రియురా అదే సమయంలో చేసినటువంటి పనిని బట్టి, చేసినటువంటి మరి క్రియలను బట్టి కొన్ని విషయాలు మనం ఆలోచించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే షునేము అను ఒక పట్టణం కనబడతా ఉంది. ఆ పట్టణంలో ఒక స్త్రీ మనకు కనబడతా ఉంది. ఆమె పేరు షునేమీరాలనియు, అలాగే ఆమెకు కలిగినటువంటి గౌరవాన్ని బట్టి, స్థితిని బట్టి ఘనురాలని రాయబడి ఉంది. ఆ కాలంలో ఎలీషా దైవ ప్రతినిధిగా ఉండి దేవుని యొక్క పరిచర్యలు చేసుకుంటూ అనేక ప్రాంతాలు, స్థలాలు తిరుగుతూ, ప్రియమైన వారులారా, మరి ఈమె ఇంటిని కూడా దర్శించినటువంటి దాఖలాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ సందర్భంలో షునేమీరాలు లేక ఘనురాలైనటువంటి ఆ స్త్రీ దైవజనుడైనటువంటి ఎలీషా విషయమై తను చేసినటువంటి కొన్ని క్రియలు, తన ఎడల చూపినటువంటి ప్రేమ, ఒక దైవజనునిగా గుర్తించి మాట్లాడినటువంటి మాటలు ప్రియమైన వారులారా ఈ వచనాలలో మనం చూస్తాం. మన ఇంటికి వచ్చుచూ పోవుచూ ఉన్నటువంటి దైవజనుడు భక్తి కలిగినటువంటి వాడు అని నేను ఎరుగుదును. అందుచేత ఆ సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు తనకు కొంచెం ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరిచి తనను గౌరవించుదాం, తనను ఘనపరుద్దాం, తన ఎడల మన బాధ్యతను నిర్వర్తిస్తాం అన్నట్లుగా ఆ స్త్రీ తన భర్తతో మాట్లాడినటువంటి తీరు ఈ లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంది.
అయితే ఎలీషా విషయంలో ఆమె చాలా ఒక మంచి క్లారిటీ కలిగి ఉంది. అదేమిటంటే, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నటువంటి దైవజనుడు, భక్తి కలిగినటువంటి దైవజనుడు, భక్తి కలిగినటువంటి దైవజనుడు. ప్రియులరా, విశ్వాసులైనటువంటి ప్రతి వారు ఏ సంఘానికి మనం వెళుతూ ఉన్నామో, ఏ సంఘముతో సహవాసం చేస్తూ ఉన్నామో, ఏ సేవకుడి మాటలు మనం వింటూ ఉన్నామో, అతడు ఆ సంఘం, ఆ పరిచర్యను నడిపిస్తూ ఉన్నటువంటి సేవకుని కుటుంబం ఎటువంటిది? భక్తి కలిగినటువంటి వాడు, మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు, మంచి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నటువంటి వాడు అని గుర్తించి గమనించి, అట్టి సేవకునికి మనం గోడ మీద ఒక గది కట్టి అక్కడ ఒక మంచం, ఒక బల్ల, ఒక పీట, మరొకటి దీపపు స్తంభం తన కొరకు సిద్ధం చేద్దాం అని తన భర్తతో ఈ విషయాన్ని మాట్లాడి, ప్రియమైన వారులరా, ఎలీషా కొరకు అవన్నీ కూడా సంసిద్ధపరిచినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం, ఇవన్నీ చేయడానికి గల కారణం, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నటువంటి వాడు భక్తి కలిగిన దైవజనుడు, లేక నేను వెళుతూ ఉన్నటువంటి సంఘ సేవకుని కుటుంబం భక్తి కలిగినటువంటి కుటుంబం, భక్తి కలిగినటువంటి సేవకుడు అని ఒక మంచి నిర్ధారణకు వచ్చి, అట్టి దైవ సేవకునికి ఈ విధమైన పరిచర్య చేయడానికి ఆమె ముందుకు వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి. స్థానికంగా వస్తూ ఉన్నటువంటి మీరు, దేవుని పిల్లలైనటువంటి మీరు, మా విషయం మీకున్నటువంటి తలంపు, ఆలోచన ఒకవేళ ఇటువంటిదైతే దేవునికి స్తోత్రం. ఇటువంటిదిగా ఉండాలి అని చెప్పేసి దైవ సేవకులుగా మా మట్టుకు మేము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానికి విధేయులమై, మా పై నాయకత్వానికి విధేయులమై, వాక్యానుసారమైనటువంటి పరిచర్య జరిగించడం కోసం సాయశక్తుల మా వంతు మేము ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రియులను అడుగుతున్నాను, ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుతున్నటువంటి మీరు కలిగి ఉన్నటువంటి దైవజనుడు, మీరు వెళుతూ ఉన్నటువంటి సంఘం, అక్కడ పరిస్థితి, భక్తి కలిగినటువంటి వాతావరణం ఏమైనా కనబడతా ఉందా? లేకపోతే వ్యాపార సంబంధమైనటువంటి కార్యకలాపాలతోనే కలర్ఫుల్గా కనబడేటప్పటికి ఆకర్షితులై, ఎక్కడైతే ఏమైందిలే, ఎవరైతే ఏమైందిలే, ఎలాగైతే ఏమైందిలే అని రాజీ పడిపోయి క్రీస్తునందు ప్రియమైన వారురా ఏదో కొట్టుకుపోతా ఉన్నారా? ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఇక్కడ చాలా సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మన ఇంటికి వచ్చుచూ పోవుచూ ఉన్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. ఇది గుర్తించింది ఆమె. గుర్తించిన దాన్ని బట్టి ఆ దైవ సేవకుని కోసం ఏం చేయాలో అది చేసింది. చేసిన దానిని బట్టి ఇదిగో ఎలీషా అంటూ ఉన్నాడు, ప్రియమైన వారుల ఒక మంచి మాట, ఇంత శ్రద్ధా భక్తులు మా యందు నీవు కనపరిచితివి. అవును, సంవత్సరాంతంలోనికి వచ్చిన మనం విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారైనా సరే, సేవకులుగా ఉంటున్నటువంటి మేమైనా సరే, విశ్వాసులైతే మీ సేవకుని విషయంలో మీరు ఏ విధమైన శ్రద్ధాసక్తులను వ్యక్తపరిచారు ఈ సంవత్సరం అంతటిలో? అలాగే సేవకులమైతే మన పై నాయకత్వానికి, మన పై నాయకులకు, అసలు కొంతమంది సేవకులకు పై నాయకులు ఎవరు లేరండి, ఎవరు లేరు. స్వయం రాజా, స్వయం మంత్రి, తానే రాజు, తానే మంత్రి, పై నాయకత్వం లేదు. వారికి నచ్చినట్లుగా సేవ అనే పేరుతో రకరకాలుగా కొనసాగుతూ ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు వారి పై వారికి ఏ విధమైనటువంటి శ్రద్ధాభక్తులను వ్యక్తపరచగలుగుతారు? కానీ విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి వారు, అలాగే సేవకులుగా ఉన్న మేము కూడా ఈ సంవత్సరాంతపు వారంలో ప్రియమైన వారురా అటు దేవుని విషయంలో ఏ విధమైన శ్రద్ధాభక్తులు వ్యక్తపరిచాం, దైవ సేవకుల విషయంలో ఏ విధమైన శ్రద్ధాభక్తులు వ్యక్తపరిచాం, అలాగే దేవుడు మీకు ఇచ్చినటువంటి మందిరము విషయంలో ఏ విధమైన శ్రద్ధాభక్తులను మీరు వ్యక్తపరిచారు, అలాగే దేవుడు మీకు ఇచ్చినటువంటి తోటి సంఘ విశ్వాసుల విషయంలో ఏ విధమైనటువంటి శ్రద్ధాభక్తులను వ్యక్తపరిచారు. ఇది మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఈ సంవత్సరం అంతా, ఈ 2024వ సంవత్సరం అంతా ఇక్కడ రాయబడినట్లుగా మీరు కూడా ఒక ఘనురాలైనటువంటి స్త్రీ వలె మీ సేవకుని విషయంలో, మీ సంఘము విషయంలో, మీరు ఆరాధిస్తూ ఉన్నటువంటి మీ దేవుని విషయంలో
ఆ విధమైన శ్రద్ధాభక్తులను గనుక మీరు వ్యక్తపరచగలిగినట్లయితే, ప్రియమైన వారలారా, ఇక్కడ ఎలీషా అంటాడు, ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల నువ్వు వ్యక్తపరిచావు కాబట్టి నీ కొరకు ఏం చేయమంటావు, ఏం చేయమంటావు, ఏం ప్రార్థన చేయమంటావు, ఏ అవసరం నీకుంది, ఏ విధంగా నేను మీకు సహకరించాలి అని ఒక ఆధ్యాత్మికమైన కోణంలో క్రీస్తునందు ప్రియమైన వారలారా ఎలీషా మాట్లాడినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ఈ లేఖనాలను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ 2024 సంవత్సరం గతించిపోతూ ఉంది. గడిచిన ఈ సంవత్సరంలో నీవు నేను వ్యక్తపరిచినటువంటి శ్రద్ధాసక్తులను బట్టి 2025 సంవత్సరంలో దేవుడు మనకేం చెయ్యాలని మనము ఆశిస్తున్నామో, ఏం చెయ్యాలని మనం ప్రార్థిస్తున్నామో ప్రియమైన వారలారా, దానిని చేయడానికి ఆయన ఏమాత్రము కూడా వెనకాడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలరా, దైవ సేవకులుగా ఉన్నటువంటి మా విషయంలో అందరూ కాదు కానీ కొద్దిమంది బిడ్డలు, కొద్ది కుటుంబాలు ఈ వాక్యము యొక్క నెరవేర్పు విషయంలో మాతో కూడా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 2024 సంవత్సరం అంతలో సేవకులుగా ఉన్నటువంటి మా ప్రతి ఒక్కరి విషయంలో ప్రియమైన వారురా ఆసక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా మరి శ్రద్ధాసక్తులను శ్రద్ధాభక్తులను వ్యక్తపరుస్తూ ప్రభు కృపలో మరి ముందుకు సాగిన వైనాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము ప్రియమైన వారులరా 14-15 వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె పేరు లూదియా, తుయతైరా పట్టణస్థురాలు. ప్రియమైన వారులరా, మరి పౌలు గారు ఆరాధన జరుగుతుందేమోనని దానికి సమీపంలో ఉన్నటువంటి ఆ సముద్ర తీరానికి ఆయన వెళ్ళాడట. అక్కడికి వెళితే అక్కడ ఎంతోమంది కూడుకొని ఉన్నారు. 13వ వచనం ఉంటుంది, విశ్రాంతి దినము గవిని దాటి తీరమున, నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుతూ ఉండగా లూదియా అను దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ వినుచూ ఉండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. అంత మాత్రమే కాదు, 14వ వచనం రాయబడి ఉంది. అదేమిటంటే 15వ వచనం రాయబడి ఉంది, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె అంటున్న మాట, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్ములను బలవంతము చేసెను అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఘనురాలైనటువంటి స్త్రీ, క్రొత్త నిబంధనలో ప్రియమైన వారులరా లూదియా అనబడినటువంటి స్త్రీ దైవ సేవకులను సేవకులుగా గుర్తించి వారి నోటి మాటల ద్వారా వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్న వాక్యాన్ని తమ హృదయాలను తెరచి ప్రియమైన వారులరా ఆ వాక్యాన్ని చేర్చుకొనినట్లుగా, తద్వారా విశ్వాసంలో స్థిరపడినట్లుగా, విశ్వాసంలో బలపడినట్లుగా ఈ మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. అవును కదా, ఈ సంవత్సరం అంతా దేవుని మాటలు ఎన్నో కోణాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన ఆ మాటలన్నీ మన హృదయాన్ని తెరచి హృదయములోనికి వాటిని గనక మనం చేర్చుకొని ప్రభువునందు విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని వారమైతే ప్రియమైన వారులరా అది మనకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. అంత మాత్రమే కాదు, ఎవరి మాటలను విని దేవుని యందు విశ్వాసం ఉంచిందో, ఆ మాటల యందు లక్ష్యముంచి తద్వారా బాప్తిస్మము పొంది రక్షణ పొందిందో ఆ పౌలు గారిని ప్రియమైన వారులరా అంటున్నటువంటి ఒక మంచి మాట, అయ్యా నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని మమ్మను వేడుకొని బలవంతము చేసెను అని పౌలు భక్తుని యొక్క మాటలలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును, ఈ కడవరి దినాలలో విశ్వాసకి ఉండవలసినటువంటి ఒక మంచి ప్రియుల గుణం, ఒక మంచి స్వభావం, ఒక మంచి లక్షణం ఈ లేఖనాల ద్వారా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులరా, దేవుని బిడ్డలరా, మరి మీ సేవకుల విషయంలో, మీకు పరిచయం చేస్తూ ఉన్నటువంటి మీ సేవకుల విషయంలో, మీ నాయకుని విషయంలో ఇటువంటి తలంపు ఎప్పుడైనా కలిగిందా? ఇటువంటి ఆలోచనతో మీరు ఎప్పుడైనా ఉండగలిగారా? ఎప్పుడైనా సేవకుడు మీ ఇంటికి వస్తాడా? మీ ఇంటికి రమ్మని మీరు ఎప్పుడైనా ఆహ్వానిస్తారా? కొంతమందికి భయం, అయ్యగారు వస్తే టీవీ చూడడానికి కుదరదు, అయ్యగారు వస్తే కుదరదు అని రకరకాలుగా క్రీస్తునందు ప్రియమైన వారులరా భయపడుతూ వెనకంజ వేస్తూ ఉంటారు.
అవన్నీ సమసిపోయి దేవుని మహిమ కొరకు ప్రియమైన వారురా మనం బ్రతకాలి, దేవుని మహిమ కొరకు ముందుకు సాగాలి అని చెప్పేసానంటే తప్పక లూదియా కోరుకున్నట్లుగా విశ్వాసులైనటువంటి మీరందరూ కూడా ఆ విధమైన మంచి మనసు కలిగినటువంటి వారై ఉండాలి. ఆమె అంటుంది మన ఇంటికి వచ్చుచూ పోవుచూ ఉన్నటువంటి దైవజనుడు అని. అవును, మన ఇంటికి దైవ సేవకురాలు ప్రియమైన వారురా వచ్చుచూ పోవుచూ ఉండాలి. ఈ అనుభవంలో గనక నీవు ఉంటే నీ ఇంటికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. నువ్వు అనుకుంటున్నటువంటి ప్రతి విషయంలో దేవుడు గొప్ప విజయాన్ని మీకు చేకూర్చి పెట్టడానికి ప్రియమైన వారురా దైవ సేవకులు చేస్తే ఆ ప్రార్థన ఏదైతే ఉందో అది మీకు గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చి పెడతా ఉంటుంది. అందుచేత ఈ మాటలు ఆలకించుతూ ఉన్నటువంటి మీరు, నేను, మనమందరం కూడా ఈ విషయాన్ని పరిశీలన చేసుకొని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ప్రియమైన వారులరా దైవ సేవకుల విషయమై ఈ సంవత్సరమంతా మీరు చూపిన ప్రేమ, మీరు చూపినటువంటి అనురాగం. ఒక మాట చూస్తారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని సన్నిధిలో 6వ అధ్యాయము ప్రియమైన వారురా ఈ సమయమందు 12, 13 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే 9 నుంచి వరుసగా కలిసి ఉన్నాయి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని రాయబడి ఉంది. అవును, ఈ సంవత్సరమంతటిలో మీ సేవకుని విషయంలో మీరు ఏ విధమైన మీ క్రియ చేత మీ అభిమానాన్ని, మీ విశ్వాసాన్ని దేవుని ఎడలను అటు దైవ సేవకుని ఎడలను మీ ప్రేమను మీరు వ్యక్తపరిచారో దానిని అంతటిని మరచుటకట దేవుడు అన్యాయస్తుడు కాడు. అవును, దేవుని పేరట ప్రియమైన వారురా ఏ మంచి పని మనం చేసినా, ఏ మంచి పరిచర్య మనం చేసినా దానినంతటిని చూస్తూ ఉన్నటువంటి దేవుడు తగిన సమయమందు తప్పక మంచి ప్రతిఫలాన్ని ఆయన కలగజేస్తాడు. అందుచేత మనం ప్రవేశించే నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిని మరింతగా మనం అనుభవిస్తూ దేవుని వలన కలిగే ప్రతి ఆశీర్వాదం మనం స్వంతం చేసుకోగలుగునట్లుగా, అలాగే మనం చేసినటువంటి క్రియల మూలముగా దేవుని దగ్గర నుంచి మరింత గొప్ప ఆశీర్వాదం కలుగునట్లుగా దేవుని సన్నిధానంలో ప్రియమైన వారురా మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. మంచి మాట ఒకటే, అదేంటంటే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపినటువంటి ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అవును, మనం కలిగి ఉన్న దేవుడు న్యాయవంతుడు. మనం చేసే ప్రతి క్రియకు, మనం చూపే ప్రతి ప్రేమకు, మనం చేసే ప్రతి పరిచర్యకు ప్రియమైన వారురా దేవుడు తప్పక మనకు ప్రతిఫలం ఇస్తాడు, తప్పక ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ 2024లో ఏ విధంగా మనము ప్రియమైన వారురా ఘనురాలైనటువంటి స్త్రీ వలె, తుయితైర పట్టణస్థురాలైనటువంటి లూదియా వలె ఏ మంచి క్రియ మనం చేశామో ఆ క్రియకు తగిన ప్రతిఫలాలతో దేవుడు మనం తృప్తిపరచి రాబోయే నూతన సంవత్సరంలో ప్రవేశింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్ఠ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ లేఖనాలలోని కొన్ని మాటలు ప్రభు మేము జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, నువ్వు మంచి దేవుడవు, మంచి చేసే దేవుడవు. మేమును అట్టివారమై మంచి చేయడానికి మంచి మనసు మేము కలిగి ఉండగలిగితే మేము చేసిన దానికి తగినంత ప్రతిఫలంతో మమ్మల్ని తృప్తిపరిచే వాడవై దేవా, మీరు మాకు ఉన్నందుకు ఈ 2024 అంతా ఈ రీతిగా నడిపించినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ విన్న ఈ కొద్ది మాటలు నీ బిడ్డల జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించులాగున సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదింపజేసుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ కొన్ని మనవులు ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని దయ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సదా మీ ఎల్లరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.